ఈ సాయంకాల సమయంలో మరి ఇలాగ మనందరం కూడుకునే అవకాశం కలుగు చేసినందుకు ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కుటుంబ శుభం ఫెలోషిప్ లీడర్స్ అందరూ కూడా మరి వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు అవకాశం ఇస్తున్నందుకు మరి దేవునికి, అదేవిధంగా కేఎస్ఎఫ్ కుటుంబ శుభం ఫెలోషిప్ వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మరి లాస్ట్ టైం నేను 3 C's గురించి మాట్లాడటం జరిగింది, క్రిస్టియానిటీ గురించి. మరి ఈరోజు నేను ఎంచుకున్న అంశము 10 ways Satan deceives Christians. మోసగించుటకు సాతాను యొక్క 10 ఉపాయాలు. ముఖ్యంగా క్రిస్టియన్స్ అని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా మానవులందరికీ కూడా ఈ టెంప్టేషన్స్ అనేవి చాలా వస్తూనే ఉంటాయి. టెంప్టేషన్స్ అనేవి వస్తాయి, కానీ యాజ్ క్రిస్టియన్స్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దోస్ టెంప్టేషన్స్. మరి సాతాను బిగినింగ్ నుండి కూడా మనకి ఎప్పుడు మరి యాడమ్ అండ్ ఈవ్ టైం నుండి కూడా వారిని మోసం చేయడం మనం చూస్తున్నాము. మరి అందుకే 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారయుండి మెలకువగా నుండి మీ విరోధి అయిన అపవాది, అంటే ఇక్కడ సాతాను అపవాది, గర్జించు సింహం వలె ఎవని మిరుగుదనా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఈ లోకంలో మనం అప్రమత్తంగా లేకపోతే, మనము కొంచెము లీనియంట్గా ఉంటే, నాకేమవుద్దిలే, నా విల్ పవర్ బాగానే ఉంది, నేను ఏం టెంప్టేషన్స్ లోనవును అనుకున్న సమయంలో, అలాంటి సమయంలోనే మనము పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సాతాను కూడా గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉంటాడని మనం చూస్తున్నాము. మనం ముందు గమనించాల్సింది ఏంటంటే, సాతాను అపవాది ఎప్పుడు కూడా మోసమునకు తన తండ్రి అయి ఉన్నాడని కూడా మనం చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 8:44 ఎవరైనా చదవగలరా? యోహాను సువార్త 8:44. థ్యాంక్ యూ అమ్మా. ఇది మనం ఫస్ట్ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు పక్కన పెట్టేద్దాం. ఇది మనం చూసినట్లయితే, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అపవాది గురించి మనం చూస్తున్నాము. వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. బిగినింగ్ నుండి ఇదే అపవాది. చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్గా, షుగర్ కోటెడ్ వర్డ్స్తో మాట్లాడి మనల్ని ఆ టెంప్టేషన్స్లో పడేస్తూ ఉంటాడనమాట. కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. ఒకటే ఏంటంటే, ఆ పైన కవరింగ్ మారచ్చు, ఏమనాలి, అవుటర్ కోటింగ్ మారచ్చు, బట్ ఇన్నర్ లై అనేది, అబద్ధం అనేది ఎప్పుడు కూడా అలాగే ఉంటూ ఉంటుంది. పాతకాలంలో కొన్ని విషయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇన్ ఏ న్యూ స్టైల్ ఆ విధంగా మరి జరుగుతూ ఉంటాయి. మరి కనపడే పై భాగం క్రింద ఎప్పుడూ కూడా ఒక భయంకరమైన మోసం అనేది దాగి ఉంటుందని మనం గ్రహించాలి. మొన్న మధ్య డిస్కషన్స్లో మా అబ్బాయి కూడా అంటూ ఉండాడు, పాలిటిక్స్లో ఒక షేక్ హ్యాండ్ వెనక 1000 కుట్రలు ఉంటాయని చెప్పి ఎవరో చెప్పారంట. ఆ విధంగా మరి అపవాది విషయంకి వచ్చేటప్పటికి మనకి చాలా స్టైలిష్గా, చాలా మనకి ఆకర్షణీయంగా మనకి విషయాలు చెప్తూ ఉంటాడు. సో దానికి సంబంధించి నేను 10 థింగ్స్, ఏ విధంగా 10 పద్ధతుల్లో, ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి కానీ నేను 10 తీసుకున్నాను. 10 పద్ధతుల్లో మనల్ని అపవాది మోసం చేస్తూ ఉంటాడు. మొట్టమొదటి ఏంటంటే ఫ్యాసినేషన్ అనమాట. ఫ్యాసినేషన్ అంటే ఏంటి? మనం ఏదైనా చూస్తే దానికి ఇష్టపడటం అనేది.
అట్రాక్షన్ అనే వర్డ్ తర్వాత యూజ్ చేస్తాను నేను. ఫ్యాసినేషన్ అంటే దాని పట్ల మనకు ఒక టైప్ ఆఫ్ ఆకర్షణ ఏర్పడుతుందన్నమాట. అది కావాలి అన్న ఫీలింగ్. మరి అతను ఏదైనా వనంలో ఎలా వచ్చాడు? అపవాది అందమైన సర్పంగా వచ్చాడు. అందమైన సర్పం అంటున్నానండి అనుకోవచ్చు మీరు. సర్పం అంటే మనందరికి ఇప్పుడు భయం వేయచ్చు, మనకి అదంటే విరక్తి కలగచ్చు, అంటే చిరాగ్గా ఉండొచ్చు, చూస్తే భయం వేస్తుంది, మనం దూరంగా వెళ్ళిపోతాం, దాన్ని చంపేస్తాం మనము. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏదైనా వనంలో బిఫోర్ ద ఫస్ట్ సిన్ అన్ని యానిమల్స్ మంచిగానే ఉండినాయి. ఏ యానిమల్కి కూడా మానవులు అంటే భయం లేదు, మానవులకు కూడా ఏ యానిమల్ అంటే కూడా భయం లేదు. ఆ విధంగా ఉండింది. సింహం అంటే కానివ్వండి, పాములు అంటే కానివ్వండి, దేని గురించి కూడా వాటికి మనం అంటే భయం లేదు, మనకు కూడా అవంటే భయం ఉండలేదు. వాటన్నిటిని చూసుకోమని చెప్పి ఆదంకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మనం దేవుడు చూస్తున్నాము. మరి అందుకే ఆ సందర్భంలోనే అవ్వ మన అపవాదితో, సర్పముతో మాట్లాడతాం మనం చూస్తున్నాం, సంభాషించడం చూస్తున్నాం. కాన్వర్సేషన్ జరుగుతుండింది అక్కడ. ఏం చేశాడు అతను? ఉన్నదాన్ని వక్రీకరించి చెప్పాడు. దట్ ఇస్ ఓన్లీ థింగ్ హీ డన్. చాలా కన్విన్సింగ్గా, చాలా స్వీట్గా మాట్లాడేటప్పటికి అవ్వ పాపం నమ్మేసింది. అవ్వ సాతాను చెప్పినప్పుడు ఆ ఫ్రూట్ని చూసి ఫ్యాసినేట్ అయిపోయింది. ఏదైతే దేవుడు తినద్దన్నాడు ఆ ఫ్రూట్ని తినటం, ఆ ఫ్రూట్ వైపు చూసి ఆకర్షితురాలు అయిపోయింది. అది తింటే బాగుంటుందన్న ఫీలింగ్లోకి వచ్చేసింది. ఈ కాలంలో కూడా అదే చేస్తాడు. అది మానవ సహజం తెలుసా. మనం ఏదన్నా వద్దంటే అదే చేయాలనిపిస్తుంది. పిల్లలు చూడండి, అటు వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్తారు, ఏదైనా చేయొద్దంటే అదే చేస్తారు. వాళ్ళు ఏదన్నా తినాల్సింది తినట్లేదనుకోండి, మనం రివర్స్ స్ట్రాటజీ యూజ్ చేయాలి అప్పుడప్పుడు. అది తింటే ఊరుకోనని చెప్పండి, ఖచ్చితంగా తింటారు వాళ్ళు. మరి ఇక్కడ కూడా ఏదైతే ప్రొహిబిట్ చేశాడు దేవుడు, దాని పట్ల ఆకర్షితురాలు అయిపోయింది. మరి ఈ కాలంలో మరి వీడియో గేమ్స్ అవనివ్వండి, సోషల్ మీడియాలో కొన్ని ప్లాట్ఫామ్స్ అవనివ్వండి, చాలా అట్రాక్టివ్గా ఉంటున్నాయి. అక్కడ ఫ్రూట్, ఇక్కడేమో డిఫరెంట్ అదర్ యాప్స్ వీఆర్ యూజింగ్. ఆ విధంగా మనల్ని ఫ్యాసినేట్ చేసి టెంప్ట్ చేస్తూ ఉంటాడనమాట అపవాది. నెక్స్ట్ ఏంటంటే రెండో విషయము ఐసోలేషన్. ఒంటరితనం లేకపోతే మనం ఏకాంతంలో ఉన్నప్పుడే మనల్ని టార్గెట్ చేస్తాడు అపవాది. మీరు గమనించండి, ఏదన్నా లయన్ కానీ, టైగర్ కానీ, వుల్ఫ్ కానీ ఒంటరిగా ఉన్న యానిమల్స్నే అటాక్ చేస్తాయి కదా. మనం చదివిన అంతకుముందు దాంట్లో కూడా చూడండి, గర్జించు సింహము వలె ఉన్నాడని చెప్తున్నాము. ఆ సింహం ఏం చేస్తుంది? ఒంటరిగా ఐసోలేటెడ్గా ఉన్నప్పుడే అటాక్ చేయడం జరుగుతుంది. మనము ఒంటరిగా ఉన్నప్పుడే మన ఆలోచనల్ని మనము కంట్రోల్ చేసుకోగలగాలి. మనం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మన యొక్క నాలుకను కంట్రోల్ చేసుకోగలగాలని ఒక కొటేషన్ చూశాను. వెన్ యు ఆర్ అలోన్ మైండ్ యువర్ థాట్స్, వెన్ యు ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్ మైండ్ యువర్ టంగ్. ఇక్కడ ఒంటరిగా ఉండింది ఆవిడ, ఆ వనంలోనే తిరుగుతుండింది. అక్కడ మరి ఆ ఫ్రూట్ని చూసింది, అదే టైంలో టార్గెట్ చేయడం మనం చూస్తున్నాము. టార్గెట్ చేసినప్పుడు ఆవిడ అక్కడ ఆదాం ఉండలేదు ఆవిడ దగ్గర. ఆ టైంలో షీ వాజ్ ఆల్ అలోన్. మరి సకంబ్ అయిపోయింది ఆవిడ ఆ టెంప్టేషన్కి. మనము మరి ఒంటరిగా ఉన్నప్పుడే మన యొక్క ట్రూ క్యారెక్టర్ కూడా బయటపడుతూ ఉంటుంది. ఈ సాతాను అపవాది ఎప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని ముందుగా గాడ్లీ పీపుల్ నుండి, లేకపోతే సంఘము నుండి దూరము చేసేసి, ఐసోలేట్ చేసేసి, అప్పుడు మనల్ని టార్గెట్ చేయడం మనం చూస్తాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాసినేషన్, ద సెకండ్ థింగ్ ఈజ్ ఐసోలేట్ చేస్తాడు మనల్ని. తర్వాత ఏంటంటే ఇమాజినేషన్. మనకేం జరుగుతుందంటే మన దగ్గర ఉన్నదానికన్నా వేరే వాళ్ళ దగ్గర ఉన్నదంటే ఇష్టం కదా.
పొరుగింటి పుల్లకు రుచి అని ఎప్పుడు చిన్నప్పటి నుండి వింటున్నాము. ఇంకా అలాంటి చాలా సామెతలు ఉన్నాయి కదా. మన టీవీ మనకు నచ్చదు, మన పక్కనింటి వాళ్ళ టీవీ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది, దానికి ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, అది కావాలి మనకి. అంతేనా? నా దగ్గర ఉన్న బైక్ కన్నా నా ఫ్రెండ్ బైక్ బాగుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. మనం అలా డైవర్ట్ అవుతూ ఉంటాం, మన దృష్టిని మార్చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మరి సాతాను ఇమాజినేషన్ని కూడా మన దగ్గర లేని వాటిని మనం ఇమాజిన్ చేసుకున్నది మనకు కావాలి, అది లేకపోతే నేను ఉండలేను అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాను అనమాట. సూపర్ మార్కెట్స్కి వెళ్ళి చూడండి ఎప్పుడన్నా, ఏ విధంగా అరేంజ్ చేస్తారంటే ఐటమ్స్ అన్నీ కూడా చాలా కళ్ళకి అపీలింగ్గా ఉండేటట్టుగా పెడతారు, అట్రాక్టివ్గా పెడతారు. చూడంగానే అది మనకు అవసరం ఉండదు, కానీ అది కావాలన్న ఫీలింగ్ క్రియేట్ అయిపోద్ది మనకి. ఇంకా కొన్ని సూపర్ మార్కెట్స్లోకి ఇది ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడే మంచి బేకరీ ఐటమ్స్ అన్నీ పెడతారనమాట. ఫుడ్ కోర్ట్ లాగా బేకరీ ఐటమ్స్, మంచి అరోమా, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫుడ్ స్టఫ్ కొనేస్తాం మనం. సో ఈ విధంగా ఇమాజినేషన్ మన దగ్గర లేని వాటిని కూడా కావాలి అనే విధంగా భ్రమ కలుగు చేస్తాడనమాట. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, అసలు అది లేనిదే మనం బతకలేమన్నట్టు క్రియేట్ చేసేస్తారు. ఇప్పుడు iPhone 15 అనుకుంటా కదా అన్నది, 16 వచ్చేసింది. ఎలా క్రియేట్ చేస్తారంటే, అమ్మో దాంట్లో ఫీచర్స్ ఇది పనిచేసేస్తుంది ఇంకో 5 సంవత్సరాలు నాకు. కానీ ఇమాజినేషన్లో ఎలా పెట్టేస్తారంటే, అపవాది చేస్తాడంటే, అది లేనిదే మనం ఉండలేము అన్నట్టుగా. వి ల్యాండ్ ఇన్ ట్రబుల్. అప్పు చేసన్నా కొనేస్తాం. ఎక్కడో చదివాను నేను, ఇండియాలో ఆల్మోస్ట్ 75 to 80% ఆఫ్ ఐఫోన్ యూజర్స్ ఈఎంఐ మీద ఫోన్స్ తీసుకున్నారంట. 99% అంటారా? ఓకే, 99% ఆఫ్ ఐఫోన్ యూజర్స్ ఈఎంఐ మీద ఫోన్స్ తీసుకున్నారు. అదో ఆ ఇమాజినేషన్లో వెళ్ళిపోతాం అన్నమాట. నాకు అది కావాల్సిందే అన్న ఫీలింగ్, ఆ ఫ్యాసినేషన్లోకి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్వశ్చనింగ్. అపవాది ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసే విధంగా మనలో ఒక డౌట్ పెట్టేస్తాడు. నేను ఇది ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ గమనించాను. ఇల్లిటరేట్స్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ 100% ఫెయిత్తో ముందుకెళ్తూ ఉంటారు. ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏంటంటే లాజికల్ థింకింగ్ స్టార్ట్ అవుద్ది. అలా ఎందుకు అవుతుంది, ఇలా ఎందుకు అవ్వకూడదు, నేను ఒకసారి యూకేలో ఉన్నప్పుడే వెన్ ఐ వాజ్ స్టడింగ్ దేర్, ఇదే టాపిక్ వచ్చింది ఫెయిత్ గురించి. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, డోంట్ ఆస్క్ క్వశ్చన్స్, జస్ట్ బిలీవ్ అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనలో ఒక డౌట్, ఒక ప్రశ్నని నాటుతాడు అపవాది. అక్కడ ఏం జరిగింది, నిజంగా దేవుడు అలా చెప్పాడా, ఆ ఫ్రూట్ తినద్దని చెప్పాడా, తింటే ఏమవుద్దని చెప్పాడు? ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ ఆ ప్రశ్న, అనుమానం వచ్చినప్పుడు అది మనంతటి మనం ఆలోచించకూడదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి మనము ఆ డౌట్కి ఆన్సర్ కోసం ఆయన్నే అడగాలి మనము. మరి నా ఉద్దేశంలో యాడమ్ అండ్ ఈవ్ని తయారు చేసినప్పుడు ఆయన అడల్ట్స్గానే తయారు చేశాడు కాబట్టి వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉండింది, దే హ్యాడ్ విజ్డమ్. ప్రతిరోజు వారు దేవునితో సంభాషిస్తూ ఉండారు. మరి అలాంటి పరిస్థితిలో కూడా ఆవిడికి ఆ ప్రశ్న, ఆ డౌట్ ఎప్పుడైతే పెట్టిందో, అపవాది పెట్టాడో, టెంప్ట్ అయిపోయిందనమాట ఆవిడ. షీ సక్కమ్ టు దాట్. నిజంగానే ప్రశ్నించి ట్రై చేద్దాం అనుకుందనమాట. ఐదవది ఏంటంటే, ఐదవ స్టైల్ ఆఫ్ డిసీవింగ్ క్రిస్టియన్స్ అపవాది చేసేది ఏంటంటే, ఒక సజెషన్ లాగా చెప్తాడనమాట.
ఏదన్నా మంచి పని రిజల్ట్ మంచిగా ఉంది కానీ మన యొక్క త్రోవ గనక మంచిగా లేకపోతే దట్స్ అగెయిన్స్ట్ గాడ్. రిజల్ట్ మంచిదే, ఎవరికో మంచి చేయాలనుకుంటున్నాం, లేకపోతే మనకే మంచి అవుతుంది. బట్ షార్ట్ కట్స్ ఎగెయిన్స్ట్ ద బైబుల్ ఏదన్నా ఉంటే, ఎథికల్గా లేకపోతే దట్స్ అగెయిన్స్ట్ గాడ్. మనకి మంచికి చెడుకి వ్యత్యాసం మనకు తెలుసు. మనకు ఆ శక్తి ఇచ్చాడు దేవుడు, డిజైనింగ్ స్పిరిట్ ఇచ్చాడు దేవుడు మనకి. మరి ఆ విషయం కూడా మనం గమనించాలి. అవ్వ విషయంలో చూస్తే తనకు కూడా మంచి అనేది తెలుసు. అలాంటి ప్రదేశంలోనే ఆవిడ నీ దేవుడు తయారు చేశాడు, అక్కడ పెట్టాడు, అన్నీ మంచివి ఆవిడికి తెలుసు. లోపం లేని ప్రదేశంలో ఆవిడ ఉండింది. కానీ అపవాది ఏం చేశాడు, దానికి చెడుని యాడ్ చేశాడు. ఒక సజెషన్ లాగా చెప్పాడు. ఒక సజెషన్ లాగా చెప్పేటప్పటికి ఆవిడ నిజమే కదా అనుకుంది. దాంతో షీ డిజోబేడ్ గాడ్. నేను ఇందాక ఫ్యాసినేషన్ అని చెప్పాను. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఫ్యాసినేషన్కి అట్రాక్షన్ కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ తెలుగులోకి వచ్చేటప్పటికి మనకు కరెక్ట్గా వర్డ్ దొరకదు. మరి 6వ పద్ధతి ఏంటంటే అట్రాక్షన్ అన్నమాట. కన్నులకు అందముగా కనపడింది ఆవిడకి. అది మనకు కూడా ఎన్నో కనపడుతూ ఉంటాయి అందంగా. అలా క్రియేట్ చేస్తాడనమాట అపవాది. పాపం చేసినప్పుడు కొంతకాలం ఆనందంగానే ఉండొచ్చు, కానీ దాని తర్వాత దాని యొక్క రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పాపం చేస్తే అది ఇంకో పాపానికి దారి తీస్తూ ఉంటుంది కూడా. ఒక పాపం చేస్తే దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో పాపం చేయాల్సి రావచ్చు. ఎన్నో చూస్తున్నాం మనం, న్యూస్లో కూడా వింటున్నాము. మన ఇప్పుడు యూట్యూబ్లో చూశాను. ఒక లేడీ, మరి బ్యాక్గ్రౌండ్ తెలియదు కానీ, హస్బెండ్ వాజ్ మిస్సింగ్. నార్త్ ఇండియాలో ఎక్కడో జరిగింది, అది యూట్యూబ్లో న్యూస్లో వచ్చింది. హస్బెండ్ వాజ్ మిస్సింగ్. తన రిలేటివ్స్ వచ్చి కంప్లైంట్ ఇవ్వటం అన్నీ చేస్తే ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక పర్టికులర్ ఏరియాలో కొత్తగా టైల్స్ వేసి ఉన్నాయంట. ఆ టైల్స్ తవ్వి చూస్తే అక్కడ అతని బాడీ ఉండిందంట. మరి హస్బెండ్ని చంపేసేంత సిచ్యువేషన్ ఎలా వచ్చింది? ఏ విధంగా ఆవిడ అట్రాక్ట్ అయిపోయి, దేనికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయింది ఆవిడ. ఈవెన్ హస్బెండ్స్ కూడా చాలా కేసెస్లో అలా చూస్తున్నాం మనం. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అవన్నీ ఈ అట్రాక్షన్ గురించే వస్తున్నాయి. ఏదో చాలా అది అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో చాలా హై అవ్వచ్చు, మనము చాలా ఆనందం పొందొచ్చు, కానీ దాని యొక్క రిజల్ట్ విల్ బి వెరీ బ్యాడ్. అసలు ఆ విషయం మనం గ్రహించాలి. తర్వాత ఏంటంటే యాంబిషన్. యాంబిషన్ ఉండటం మంచిదే, గోల్ ఉండటం మంచిదే, ఏదన్నా లైఫ్లో సాధించాలి అంటాం మంచిదే. అది ఉండకపోతే మనము వి కెనాట్ సర్వైవ్, వి కెనాట్ గ్రో ఇన్ లైఫ్. కానీ యాంబిషన్లో కూడా మనము మరి రాంగ్ స్టెప్ వేయకుండా చూసుకోవాలి. చాలామంది యాంబిషన్ రీచ్ అవటానికే మరి కొలీగ్స్కి లేకపోతే ఫ్రెండ్స్కి కూడా గోతులు తవ్వి పైకి వెళ్దామని చూస్తారు. ఆ ఆశయం ఉంటే మంచిదే, కానీ పక్కనోళ్ళు గోతులు తవ్వకూడదు కదా. మీ అంతటి మీరు, మనంతటి మనము పైకి రాగలగాలి. మరి ఆ వృక్షం విషయంలో కూడా అపవాది ఏం చెప్పాడు? వివేకం ఇచ్చు వృక్షం అని చెప్పాడు. అప్పటి వరకు ఆవిడ వివేకం లేదా? వివేకం ఉండింది, కాకపోతే ఆ విధంగా యాంబిషన్ క్రియేట్ చేసి
నీకు ఇంకా ఎక్కువ తెలుస్తుందని చెప్పి క్రియేట్ చేసి మోసం చేయటం మనం చూస్తున్నాము. మనకి అహం అనేది చాలా డేంజరస్ థింగ్. మనందరికీ ఈగో అనేది ఉంటుంది కదా, దట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. దాన్ని ఎవరన్నా కనుక బోస్ట్ చేస్తే, దాన్ని ఎవరన్నా ఫ్యాన్ చేస్తే మనం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతాం. అన్నా నీకేంటి అన్నా అంటే చాలు పడిపోతాం మనం కదా. కానీ యాంబిషన్ను ఉండటం మంచిదే, ఆశయం మంచిదే, కానీ అది మిగతా వాళ్ళకి మనం ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. అపవాది ఈ ఆశయాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్విటేషన్, ఆహ్వానము. మీరందరూ యూత్ కదా, ఇక్కడ ఎక్కువ మంది యూత్ ఉన్నారు, నెక్స్ట్ కొంతమంది ఎల్డర్స్ కూడా ఉన్నారు. సాధారణంగా ఏదన్నా పాపం చేసేటప్పుడు ఎవరన్నా ఒంటరిగా పాపం చేయరంట, ఇంకెవరన్నా తోడు తీసుకెళ్తారంట. స్మోకింగ్ చేసేవాళ్ళు చూడండి, నాన్ స్మోకర్కి కూడా ఇస్తారు. ఒకసారి ట్రై చేయరు, ఏమవుదు. నెక్స్ట్ డ్రింకింగ్ చేసేవాళ్ళు కూడా, ఆ అలవాటు లేని వాళ్ళకి కూడా అలవాటు చేసేస్తారు. దే ఇన్వైట్ అదర్స్. వాళ్ళు ఒంటరిగా పాపం చేయడం ఇష్టపడరు, ఇంకొకరు ఎవరినన్నా కూడా ఆహ్వానిస్తూ ఉంటారు, పాపంలో వాళ్ళని కూడా పాల్గొనేటట్టు చేస్తూ ఉంటారు. దుఃఖంలో మనకి ఎలాగైతే తోడు అవసరమో, పాపం చేయడానికి కూడా అలాగే ఎవరో ఒకరు కావాలనుకుంటాం మనం. అందుకే మనం ఎప్పుడన్నా ఎవరన్నా ఆహ్వానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈడెన్ గార్డెన్లో జరిగిన సంఘటనలే నేను తీసుకుని చెప్తున్నాను, ఎందుకంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్. అవ్వ ఏం చేసింది? ఆవిడ ఆ ఫ్రూట్ తీసుకున్న తర్వాత యాడమ్కి ఇచ్చింది కదా, యాడమ్ని ఇన్వైట్ చేసింది కదా. ఆవిడ ఒక్కతే కాకుండా మరి యాడమ్ కూడా, హీ వాజ్ ఇన్వైటెడ్ టు టేస్ట్ దట్ ఫ్రూట్. మరి అతను కూడా ఆ పాపంలో పాలిభాగస్తుడయ్యాడు. ఇద్దరు కలిసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మనం చూస్తున్నాము, అవిధేయత చూపిస్తాం మనం చూస్తున్నాం. అందుకే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఫ్రెండ్స్, ఏజ్తో సంబంధం లేదు, ఎవరన్నా ఫ్రెండ్స్ మనల్ని పార్టీకి పిలిచినా, ఏదైనా ఫిల్మ్కి వెళ్దామని పిలిచినా, ఏ ప్లేస్ కన్నా పిలిచినా, అది నార్మల్గా లేదు అని మనకి ఏ విధంగా మనకి కొంచెం మనస్సాక్షి చెప్తుంటే మనము ఆలోచించి వెళ్లకుండా ఉండటం బెటర్. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడం బెటర్. మరి ఇప్పటివరకు నేను ఏమేమి చెప్పాను మరి ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ వాజ్ ఫ్యాసినేషన్, అది పరవశం అని వస్తుంది తెలుగులోకి చూసుకుంటే, నేను ట్రాన్స్లేట్ చేసి చూస్తే. తర్వాత ఏమో ఐసోలేషన్, ఒంటరితనంలో ఉన్నప్పుడే టార్గెట్ చేస్తాడు అపవాది, మన ఇమాజినేషన్స్ని టార్గెట్ చేస్తాడని నేను చెప్పిన తర్వాత క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఇస్తాడు, ప్రశ్నించే విధంగా చేస్తాడు. ఆ రూల్ని కానీ ఆ కమాండ్ని కానీ క్వశ్చన్ చేసే విధంగా చేస్తాడు. తర్వాత సలహా ఇస్తున్నట్టుగా అనిపిస్తూనే మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. తర్వాత ఆకర్షిస్తాడు మనల్ని. అదేవిధంగా మనకి సరిపోయే ఆశయం కాకుండా, మనకు సూటబుల్ ఆశయం కాకుండా వేరే ఒక ఆశయం ఇచ్చి మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది. తర్వాత ఇన్విటేషన్, మనల్ని ఆహ్వానిస్తాడు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. తర్వాత లాస్ట్ బట్ వన్, డిసెప్షన్, అంటే జరిగిన దాన్ని కప్పిపుచ్చేయటం. ఏదైనా తప్పు చేసే పేరెంట్స్ దగ్గర నుండి మనము అది ఎలాగా కప్పిపుచ్చేయాలని చూస్తుంటాం కదా. నేను కూడా మరి ఐ వాజ్ వన్స్ ఏ
చైల్డ్ కదా, ఇప్పుడు ఫాదర్ అయ్యాను నేను. ఐ వాజ్ వన్స్ ఎ స్కూల్ గోయింగ్ బాయ్, వన్స్ ఎ కాలేజ్ గోయింగ్ బాయ్. ఇప్పుడు మా పిల్లలు అవనివ్వండి, ఏదన్నా జరిగితే అది ఎలాగా పేరెంట్స్కి తెలియకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఈడెన్ గార్డెన్లో ఏం జరిగింది, అపవాది చేసిన దాని గురించి వీళ్ళు ఆ తప్పుని కప్పిపుచ్చడానికి అంజూరపు ఆకులతో సొంతను కవర్ చేసుకోవడం మనం చూస్తున్నాము. దాని వెనక దాక్కున్నారు. సో పాపముని పుట్టిస్తుంది, డిసెప్షన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట అపవాది. మోసాన్నే పుట్టిస్తుందన్నమాట. అపవాది మరి ఆ మోసాన్ని చాలా స్వీట్ వర్డ్స్తో చెప్పి మోసం చేశాడు. వాళ్ళు మోసపోయారు. ఈ కాలంలో కూడా మానవుడు కూడా అదే పని చేస్తున్నాడు. మనము కూడా దేన్నైనా దాస్తున్నాము అంటే ఆ పని దేవునికి ఇష్టం లేదన్న విషయము మనం గమనించాలి, గుర్తుంచుకోవాలి. డిసెప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకంటే మనము మానవుల దృష్టిలో ఏదైనా దాయగలమేమో కానీ దేవుని దృష్టిలో ఏది మనము దాయలేము. చివరిగా ఏంటంటే అక్యూజేషన్. నిందించడం అన్నమాట. నా తప్పు కాదు, వేరొకని తప్పు అని చెప్తూ ఉంటారు. ఆదాము అవ్వని మరియు దేవుడిని నిందించాడు కదా. అవ్వ ఏం చేసింది, సర్పాన్ని నిందించింది. ఈ అక్యూజేషన్ అనేది జరుగుతుంటుంది అన్నమాట. మనం ఏదన్నా తప్పు చేస్తే ఇక్కడ అపవాది కూడా హీఈస్ అన్ అక్యూజర్ అంటూ ఉంటాం. మనల్ని ఎప్పుడు మనలో తప్పు పట్టి మనకి చూపిద్దామని హీఈస్ అన్ అక్యూజ్ చేస్తూ ఉంటాడు అపవాది. మరి ఇన్ని విధాలుగా అపవాది మనల్ని 10 విధాలుగా నేను చెప్పాను, ఇంకా ఎన్నో విధాలు ఉన్నాయి. అపవాది మనల్ని మోసం చేస్తున్నాడు. కానీ అతని యొక్క పాపపు శక్తి కన్నా ఇంకా బలమైన శక్తి ఒకటి ఉంది. ఆ అబద్ధముల కన్నా పాతది, పురాతనమైనది ఇంకొకటి ఉంది. అదేంటంటే దేవుని యొక్క వాక్కు, గాడ్స్ వర్డ్. సాతాన్ యొక్క ఇన్ ద స్లీవ్ అంటాం కదా, ఈ మెజిషియన్స్ అందరు స్లీవ్లోంచి రకరకాల ట్రిక్స్ చేస్తూ తీస్తూ ఉంటారు. ఆ విధంగా సాతానికి ఎన్నో ట్రిక్స్ ఉండొచ్చు. కానీ మన దగ్గర దేవుని వాక్యం ఉంటే మనం ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయగలుగుతాము. ఆ వాక్యం మీద మనం ధ్యానం చేస్తే మంచి చెడు మధ్యలో వ్యత్యాసం మనకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠనం చేసి మెడిటేట్ చేస్తే, ధ్యానం చేస్తే, ఇలాంటి ట్రిక్స్ ఎన్ని చేసిన అపవాది మనకి ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా సరే అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. అబద్ధములు లేకపోతే అపవాది చూపిస్తున్న ఈ టెంప్టేషన్స్ అన్నిటినీ కూడా మనము ఓవర్కమ్ చేయగలుగుతాము. మనము ఇలాంటి డిసెప్షన్స్ నుంచి, ట్రిక్స్ నుండి మనము సేవ్ చేసుకోగలుగుతాము. మరి ఈ పాయింట్స్ అన్నీ కూడా మరొకసారి నేను చెప్తున్నాను బిఫోర్ ఐ క్లోజ్ ఇట్. సో అపవాది ఏం చేస్తాడంటే హీ ఫ్యాసినేట్స్ అస్ అండ్ దెన్ మనల్ని ఐసోలేట్ చేసి టార్గెట్ చేస్తాడు. అదేవిధంగా మన ఇమాజినేషన్స్ని టార్గెట్ చేస్తాడు. మనలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు. దేవుడు చెప్పిన మాట కరెక్టేనా అన్న ఆ ఫెయిత్నే మనల్ని డౌట్ చేసే విధంగా చేస్తాడు. సలహా ఇస్తున్నట్టుగా మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఆకర్షించే విధంగా అన్ని వస్తువుల్ని మన ఎదురుగుండా పెట్టి మరి వాటిని మనల్ని దేవుని నుండి దూరంగా తీసుకెళ్లే విధంగా చేస్తూ ఉంటాడు. మన యాంబిషన్స్ కూడా రాంగ్ గోల్స్ మనకి చూపించి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. తప్పు చేయటానికి
ఆహ్వానిస్తూ ఉంటాడు, ఆ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేస్తాడు. యోనా విషయంలో ఏం జరిగింది? ఇది ఒకటి ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. యోనాకి ఏం జరిగింది? దేవుని మాట వినకుండా, వెన్ హీ వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ వర్డ్, రెడీగా ఏముండింది అక్కడ? షిప్ ఉండింది రెడీగా కదా. ఓడ రెడీ చేసి పెట్టాడు అక్కడ అపవాది ముందుగానే. నినేవేకి వెళ్ళటానికి దేవుడు చెప్తే అక్కడికి వెళ్ళట్లేదు, టార్షిష్కి వెళ్తానికి ఓడ రెడీ చేసి పెట్టాడు అపవాది. సో అలాగే ఇన్విటేషన్ ఎవరన్నా ఇస్తుంటే, మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇన్విటేషన్ ఒకటి చూసుకోవాలి మనము, వీ షుడ్ బి కేర్ఫుల్. తర్వాత డిసీవ్ చేస్తూ ఉంటాడు, డిసెప్షన్ అనేది మనకి క్రియేట్ చేస్తూ ఉంటాడు. మంచిగా క్లోజ్ చేసే విషయాల్ని మనకు చెప్తూ ఉంటాడు. తర్వాత మనల్ని అక్యూజ్ చేస్తాడు, గిల్టీగా ఫీల్ అయ్యే విధంగా చేస్తాడు మనల్ని. ఇవన్నీ మనం గమనించాలి, జాగ్రత్త పడాలి. మరి దేవుని వాక్యము మీద ధ్యానం చేసి దాని నుండే మనము బలం పొంది ఆయన సమీపమైన జీవితం మనం జీవించగలగాలి. మరి దేవుడి వాక్యాన్ని దీవించును గాక.